రెండవ రోజు ఉపవాస ప్రార్థన. దేనికోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. పరిశుద్ధాత్మకు ఆపోజిట్ ఏది? వ్యతిరేక పదం ఏది? వెరీ గుడ్. అపరిశుద్ధత. వెరీ గుడ్. అపరిశుద్ధత. పవిత్రతకు అపవిత్రత. పరిశుద్ధాత్మకు అపవిత్రాత్మ లేక దురాత్మ. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ ఆత్మ చేత మనం ఏం చేయాలి కదా? యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి బ్లెస్సి చదివే వాళ్ళు మైక్లో చదవండి అమ్మా. సరోజ, సరోజకు మైక్ కొడుకు. ఒక్కరు మాత్రమే చదవండి. చదివేటప్పుడు ఏమంటారు పోటీ కాదు. ఒక్కరు చదివినట్లయితే మంచిగా ఉంటుంది. అందును బట్టి 1వ వచనము నుండి 8వ వచనం వరకు సహోదరి చదువుతుంటుండగా చదువు వచ్చిన నుండి మనమందరము కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి లేఖన భాగాలను మనం చూసుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలగా జన్మించినది ఆత్మయై ఉన్నది. ఆమేన్. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము ఈ సంగతులు లేలాగు సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగువా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాడు ఏమై ఉన్నాడంటమ్మా? ఆత్మయై ఉన్నాడు. శరీర మూలముగా జన్మించువాడు శరీరమునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. యోహాను సువార్త 1:12 మనం చూసుకున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తర్వాత మనము 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, రోమా 8లో మనం చూసుకున్నట్లయితే, అక్కడ కూడా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నాము, అంగీకరించిన వారు ఏమైతూ ఉన్నారంట? అంగీకరించి విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని
కుమారులు, దేవుని పిల్లలు అవుతున్నారు అని. ఇక్కడ చూస్తున్నాము, ఎందరూ ఎవరెవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు ఏమవుతున్నారు? దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు అయితే ఉన్నారు. హల్లెలూయా కదా. నోటితో యేసు క్రీస్తు ప్రభువని దేవుడని ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచినప్పుడు మనము రక్షణ పొందుతాం. మంచిది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆత్మ మూలముగా జీవించువాడు ఏమై ఉన్నాడు? ఆత్మ మూలముగా జీవించువాడు ఏమై ఉన్నాడు? పక్కన వాళ్ళతో చెప్పండి, ఆత్మయై ఉన్నాడు, ఆత్మయై ఉన్నాడు, ఆత్మయై ఉన్నాడు. ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. మనము ఆత్మ మూలముగా పుట్టినామా, లేకపోతే తల్లి గర్భములో నుండి శరీరం ప్రకారముగా, శరీర ధర్మము ప్రకారంగా పుట్టినటువంటి మనము శరీర ప్రకారముగానే మనం ఉన్నామా అని మనం ఏం చేయాలంటే ఈ సమయంలో మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఉన్నాడు. ఆయన రాత్రి యందు దేవుని దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. యేసు ప్రభుతోనే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలే కానీ, అద్భుతాలే కానీ, మహత్కార్యాలే కానీ, గొప్ప చనిపోయినటువంటి వారు లేపబడమే కానీ, గుడ్డివారు చూడడమే కానీ, కుంటివారు నడవడమే కానీ, మూగువారు మాట్లాడడమే కానీ, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారు విడుదల పొందడమే కానీ, ఇలాంటి కార్యాలు చేయబడుతూ ఉన్నాయి అంటే నువ్వు దేవుని యొద్ద నుండి, తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి నువ్వు బోధకుడువు అని, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఎవరు చెప్తూ ఉన్నారు? నికోదేము అంటే పరిసయ్యుడు చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, అవునయ్యా నువ్వు మంచి మాటలు చెప్తూ ఉన్నావు, మంచిది. అయితే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. ఇంత బోధ చేసిన ఇక పరిసయ్యుడు నికోదేము ఏం మాట్లాడుతున్నాడంటే, యేసుప్రభు మాట మాట్లాడిన తర్వాత 4వ వచనంలో చూస్తే, అందుకు నికోదేము, ముసిలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా. హల్లెలూయా. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు చెప్పిండే బోధ మంచిగా ఉంది, నేనైతే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడిని, తండ్రి అయినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అందును బట్టి నేను అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, నేను తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి వ్యక్తిని, సంపూర్ణమైనటువంటి మానవుడును, సంపూర్ణమైనటువంటి దేవుడును నా అని ప్రభువు ఆ మాటలలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క పుట్టుక ఏ విధంగా ఉంది? లూకాసు వార్త 35వ వచనము, 1వ అధ్యాయం, సారీ మై డియర్, 1వ అధ్యాయము 35వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ చూస్తున్నాము, గాబ్రియేలు దూత మరియమ్మతో చెప్తూ ఉన్నది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును
గనుక పుట్టబోవు శిశువు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై. చెప్పండి అందుకు. ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై దేవుని కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలా? పరిశుద్ధులైనటువంటి వారే ఎవరు? చెప్పాలి. ఎవరు? పక్కన వాళ్ళతో చెప్పండి. దేవుని కుమార్తెలు, పురుషులు, దేవుని కుమారులు. ఎవరు? ఎవరమ్మా బాబు? పరిశుద్ధులైనటువంటి వారు. అంటే ఈ పరిశుద్ధులుగా పుట్టాలి అంటే కన్యక అయినటువంటి మరియమ్మ ప్రదానము చేయబడిందే కానీ ప్రదానము చేయబడి యేసేపును ఎరగలేదు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆమెకు కూడా గాబ్రియేలు దూత వచ్చి చెప్తూ ఉన్నప్పుడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడు అన్నప్పుడు ఆమె తొందరపడి, అయ్యా శుభవచనం ఏమి అన్నప్పుడు, భయపడకుము మరియా, నువ్వు దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, అతడు గొప్పవాడై కుమారుడు సర్వోన్నతి కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడని ఇవన్నీ మాటలు చెబుతూ, అతడు యాకోబు వంశములను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఇవన్నీ చెప్పిన వెంటనే ఆమె, అయ్యా దూత, నేను పురుషుని ఎరగందాన్ని ఇది ఏలాగు సాధ్యము? మనుష్య రీతే ఇది సాధ్యమేనా? కాదు కదా. వివాహము కానటువంటి ఒక కన్యక గర్భవతి అయ్యింది అంటూనే దానికి ఎన్నో రకాల పరిపరి విధాలుగా ఆ అమ్మాయిని అడగడము, తర్వాత ఆలోచించడం, ఇవన్నీ జరుగుతాయి. ఈమె కూడా తనలో తానే దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ దూతనే అడుగుతుంది, ఇది ఎలాగూ సాధ్యమయ్యా అని. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏమొస్తుందంట? నీ మీదికి వచ్చును, సర్వోన్నత యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు ఏమై ఉన్నాడు? చెప్పండి, ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. రెండవది చెప్పండి, కొట్టండి. పరిశుద్ధుడు, దేవుని కుమారులు. చెప్పండి, పరిశుద్ధులము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. అందుకోసమే ఈ యొక్క యుగము ఏ యుగము అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగము. అందుకోసమే అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధ లేఖన భాగాలలో అపోస్తల కార్యము 1:8 చూసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి 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 దేని మీద శక్తి అమ్మ? ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుతాం. ఏ శక్తిని అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుతాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి మనము ఎవరము? చెప్పండి. పరిశుద్ధులము, దేవుని కుమార్తెలము, అన్నయ్యలో దేవుని కుమారులము. ఏమై ఉన్నాము? పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి మనం ఏమై ఉన్నాము? దేవుని కుమారులమైనటువంటి మనం ఏమై ఉన్నాము? ఒక అవగాహన రావాలి. అవును, దేవునిని నమ్ముకున్నాము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, మనము బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను వరమును పొందుతూ ఉన్నాం. మంచిది, దేవుని నామానికి మహిమ. అయితే ప్రియులారా, ఈ మనము పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి మనం వద్దామా? ఆ 8వ వచనము. ఆయన వచ్చి పాపను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకలు నా యందు విశ్వాసం ఉంచలేదు. అమ్మ చాలన్న, ఇక్కడ చూస్తాం. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? దేనిని గురించి ఒప్పింప చేస్తాడు?
పాపంను గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చి. అంటే మనము ఏవేవి పాపకార్యాలు పుణ్యకార్యాలు ఏవేవి చేసామో అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాడు? ఎవరు ఒప్పింపచేసేవాడు? సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి. ఎవరు? చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఏమని ఒప్పింపజేస్తాడు? ఒప్పింపజేస్తాడు. నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్యము తెలిసినప్పుడు, ఆయన ఒప్పింపజేసేటప్పుడు విక్టర్ నిన్ను ఏం చేస్తాడు? ఒప్పింప. ఇది అంటే మనం ఇప్పుడు టీవీలో నీచమైనటువంటి దృశ్యాలు, అసభ్యకరమైనటువంటి దృశ్యాలు అవి చూసేటప్పుడు నీ కళ్ళు చూస్తూ నీ శరీరం ఎంజాయ్ చేస్తూ ఉన్నా నీ ఆత్మ నిన్నేం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? గద్దిస్తుంది. అవునా? ఒకవేళ వాల్ పోస్టర్లో కూడా ఒక రకంగా అసభ్యంగా ఆ దుస్తులు ఇక్కడంతా చినిగిండేటివి పనిగిండేటివి ఇట్లంతా ఆడవాళ్ళు మరీ వికారంగా ముందరంతా ఒక రాగా కాళ్ళకేమో పై వరకు వేసుకున్నప్పుడు మనం అవి చూస్తూనే ఒళ్ళు జలకరిస్తుంది. అంటే అవి చూస్తూనే చి అనిపిస్తుంది. అంటే పరిశుద్ధ ఆత్మను మనలో ఉన్నాడు కాబట్టి వాటిని అసహించుకుంటూ ఉన్నాం. అదే పరిశుద్ధాత్మ లేనటువంటి వారు ఏం చేస్తారంటే అట్లా నిలబడి వాళ్ళు దానిని బట్టి ఒక రకంగా వాళ్ళలో శరీరంలో ఒక రకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళల్లో ప్రభువు లేడు, వారి పాప జీవితాలు ఒప్పుకోలేదు, వారిలో పరిశుద్ధాత్ముడు లేడు. కాబట్టి వాటిని బట్టి వాళ్ళు ఒకలాగా ఉంటారు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేస్తాము? అందుకోసమే మనకు ఏ శక్తి కావాలి? ఏ శక్తి కావాలి? ఏ శక్తి కావాలి? పెద్దోళ్ళు ఏ శక్తి కావాలి? ప్రతి ఒక్కరికి, చిన్నలకే మీ పిన్నలకే మీ వృద్ధులకే మీ ప్రతి ఒక్కరికి కూడా ఏ శక్తి కావాలి? చిన్నరాజు అంత్యకాల అభిషేకం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం. సర్వజనుల కోసం. ఎస్ ఎస్ ఫాదర్. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసి గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అంత్యకాల ప్రతి ఒక్కరు చెప్తాము అభిషేకం అభిషేకం అభిషేకం. జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మరొకసారి హృదయపు లోతుల్లో నుండి ప్రతి ఒక్కరు చెప్దామా? సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే రాదేవా, అయ్యా నాలో మండు పరిశుద్ధాత్ముడా అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం. ప్రతి ఒక్కరు చెప్పాలి చెప్పాలి చెప్పాలి. అభిషేకం అభిషక్తుడు అభిషక్తుడు. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో
ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ కాలము? అంత్యకాలంలో దేవుడు సర్వ శరీరాల మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భాగాలలో మనం చూసుకున్నట్లయితే ఈ అంత్యకాల దినములు ఎలాంటి దినములంట? చెడ్డ దినములు, దుర్దినాలు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలైతేనేమి, ప్రతి నడి వయస్కులైతేనేమి, వృద్ధులైతేనేమి, ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని అంగీకరించినటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేయుచున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఏం చేస్తూ ఉంటాడని నేను చదివించినాను. పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకమును, అనగా లోకములో ఉన్న మనుషులను, నన్ను, నిన్ను, మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడంటే ఒప్పింపచేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి ఎప్పుడైతే ఒప్పింపచేస్తూ ఉంటాడో మన జీవితంలో మనం ఏం చేయాలో? ఒప్పుకోవాలన్నా తిరస్కరించాలన్నా? తిరస్కరించినట్లయితే తీర్పుకు, ఉగ్రతకు లోనవుతాం. ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనము ఏమని సెలవిస్తుంది? తన అతిక్రమములను దాచిపెట్టువాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఎవరు కనికరాన్ని? దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. అందుకోసమే కీర్తనలు 32వ కీర్తన 1-2 వచనాల్లో చూసుకున్నట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ 4 లైన్లు ఉన్నాయి కదా, 1-2. అమ్మ మాట్లాడకూడదు దయచేసి. ఈ 4 లైన్లు అతిక్రమం, నాన్న, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అతిక్రమములకు, పాపములకు ఏమి పొందాలి? ఏమి పొందాలి? ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపము. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తూ ఉంటాడో మనము ఏమి చేయబడాలి? ఒప్పుకుందామా? ఐ ఆమ్ పర్ఫెక్ట్, నువ్వెవరు నాకు చెప్పేకి అని దేవుని ఆత్మను తిరస్కరిద్దామా? అందుకోసమే శరీర ప్రకారంగా పుట్టినటువంటి వాడు ఏమవుతాడు? శరీరం అవుతాడు. ఆత్మ ప్రకారముగా పుట్టినవాడు ఏమవుతాడు? ఆత్మ అయి ఉంటాడు. ప్రియులారా, ఆత్మ ప్రకారముగా పుట్టినటువంటి వానికి, ఆత్మ ప్రకారముగా జీవించేటువంటి వానికి, ఆత్మ నియమము ప్రకారముగా నడుచుకునేటువంటి వానికి వారి జీవితంలో ఏ విధంగా ఉంటాము అంటే మనము ఒక ప్రత్యేకంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి నువ్వు రెండిటికి గలతీ పత్రికలో చూసుకున్నట్లయితే ఆత్మకును శరీరానికి నిరంతరము పోరాటమే. కానీ నువ్వు ఆత్మతో ఎదిరిస్తే నీ శరీరం గెలుస్తుంది. శరీరాన్ని నువ్వు ఆత్మతో ఎదిరించినట్లయితే నీ ఆత్మ జయం పొందుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఎవరమై ఉన్నాము చెప్పండి? నేను ఆత్మనై ఉన్నాను, నాలో జీవించుచున్నది పరిశుద్ధాత్మయే. నేను శరీరములలో ఉన్నను, నేను జీవించుచున్నది ఆత్మ ప్రకారము. నేను ఆత్మయై ఉన్నాను, నేను పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాను. ఏమై ఉన్నాము?
మన దేహము ఏమయ్యింది కదా. ఇదే రోమీలకు పౌలు రాస్తూ మీ దేహాలతో దేవునిని మీరు మహిమపరచుడి, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదా అని కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన దేహాలతో దేవునిని ఏం చేయాలంట, మహిమపరచాలి. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ నింపుదల ఫస్ట్. పరిశుద్ధాత్మ నింపుదల కావాలి అంటే మన జీవితాలను పరిశుద్ధాత్మ దేవుని చేతికి ఇవ్వాలి. ఆయన చేతికిచ్చి ఆయన నియమము ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పాత్ర ఏమి చేయబడుతుందంటే పరిశుద్ధత వెంబడి పరిశుద్ధత, నీతి వెంట నీతి, తర్వాత మహిమ వెంబడి మహిమ, ఒక అద్భుతమైనటువంటి పాత్రగా మనము నింపబడేటువంటి వారిగా ఉంటాం. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపచేసేటువంటి సమయంలో మనం అందరం ఏం చేయాలి, సమర్థించుకుందామా ఒప్పుకుందామా. మనల్ని మనము విమర్శించుకుంటే మనం ఏమి కాము దెబోరా, ఏం కాము, తీర్పుకు లోను. నేనే కరెక్ట్, నేను ఏమి అట్లా లేను, ఆయమ్మ అట్లుంది, ఈయప్ప అట్లున్నాడు, ఆ తల్లి అట్లుంది, ఆ తమ్ముడు అట్లున్నాడు, ఈ చెల్లి కాదు. ఎప్పుడే కానీ వాక్యము మాట్లాడేటప్పుడు మేము ఒక పల్లెకు పోయినాం, వాక్యం చెప్తా ఉంటే వాక్యం వినేటువంటి వాళ్ళు అయ్యో ఆయమ్మ అట్లా ఈయమ్మ ఇట్లా అని. కానీ ఆయమ్మ గురించి ఈయమ్మ గురించి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ మాట్లాడేది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు ఆత్మ చెప్పుచున్న సంగతులు ఏం చేయాలి, ఏమి చేయాలి, పరిశుద్ధాత్మ చెప్పేటువంటి సంగతులు ఇవి నా కొరకే అని మనం వినాలి. దేనిని గూర్చి ఒప్పింపచేస్తూ ఉంటాడో దానిని గూర్చి మనం ఏం చేయాలి, ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి దానిని, విడిచిపెట్టినటువంటి దానిని నువ్వు శరీరంలో ఉన్నట్లయితే తిరిగి శరీరం ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, నువ్వు ఒప్పుకున్నా నువ్వు విడిచిపెట్టినా సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు నువ్వు చోటు ఇవ్వనప్పుడు శరీరము తిరిగి ప్రేరేపిస్తుంది. శరీర కోరికలు వారిలో ఉద్భవించేటివిగా, పుట్టేటివిగా ఉంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు ఈ అంత్యకాల దినాలలో అంత్యకాల అభిషేకం మనకు కావాలి అంటే ఆయన పక్షపాతి కానే కాదు, సర్వజనుల మీద ఆయన తన ఆత్మను కుమ్మరించేటువంటి వాడు కదా. మనము చూసుకున్నట్లయితే 50 గ్రంథంలో చూసుకున్నట్లయితే సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు పక్షపాతము లేనే లేదు. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన యొక్క స్వారూప్యములో మనల్ని సృజించినటువంటి దేవుడు నాసికా రంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు ఏమొచ్చిందమ్మా మనలో, చెప్పండి, ఆత్మ. ఆత్మ. ఎందుకంటే ఆయన ఆత్మయై ఉన్నాడు కాబట్టి మనుషులలోనికి తన ఆత్మను, జీవాత్మను, పరిశుద్ధాత్మను మనలోనికి పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు దేవుని యొక్క ఈ ఆత్మ నింపుదల కావాలి అన్నటువంటి మనము, నింపబడాలి అన్నటువంటి ఆశ ఉన్నటువంటి మనము ఏం చేయాలి అంటే మన జీవితంలో ప్రాధాన్యత, ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువుకు, వాక్యానికి, ప్రార్థనకు. మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉంటామో ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, ఆయన మనం ఎలాగ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనము తెలుసుకుంటామో మనము ఆ సత్యము కొరకు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా పథ్యము ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కదా ఇప్పుడు పసరికలు అయింటాయి, ఏమంటావే తింటే ఏమవుతుంది మహేష్, చెప్పుకోకుండా ఒకసారి చికెన్ తింటే ఏమయ్యా తిరిగి
ఏమైంది? కామెర్లు వెనక్కి తిరిగినాయి. అంటే డాక్టర్స్ చెప్పినటువంటి వాటిని ఏం చేయాలి? పాటించాలి కదా. లివర్, మన శరీరంలో లివర్ చాలా సెన్సిటివ్ అయినటువంటి వ్యవస్థ. అది ఆహారాన్ని తీసుకునేది అన్ని రకాల కూడా అది కరెక్ట్గా ఫంక్షనాలిటీ పని చేస్తేనే మన ఆరోగ్యము, శరీరం యొక్క ప్రవృత్తి అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ప్రియులారా చూడండి, అదేవిధంగా సత్యంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ సత్యము దూరం అయిపోతుంది. పరిశుద్ధతలో నడిచేటప్పుడు అపవిత్రత తొలగిపోతుంది. నీతి మార్గాలలో నడిచేటప్పుడు నీతి కానివి, అన్యాయమైనవి, అక్రమమైనవి మనలో నుంచి తొలగిపోతాయి. కాబట్టి దేవుని యొక్క సంఘము ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఈ యొక్క నికోదేము యేసుక్రీస్తు ప్రభుని ఏమని అడుగుతూ ఉన్నాడమ్మా? అన్నీ చెబుతూ ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు నికోదేముతో అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపడు అని చెబుతూ, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. నీటి మూలకంగా జన్మించినటువంటి వారం మనమై ఉంటూ ఉన్నాం, ఆత్మ మూలకంగా జన్మించినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మంచిది. ఆత్మ మూలకముగా జన్మించినటువంటి మనమందరం కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? నీటి మూలకంగా జన్మించినటువంటి మనమందరము అంతేనా? మీరు హల్లెలూయా చెప్తా ఉంటే పరలోకం దిగి రావాలి, సాతాను పారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏ విధంగా ఉండాలి అంటే మనమందరము కూడా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించాలి. అందుకోసమే వారు బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని వరాన్ని పొందినారు. మంచిది, దేవుని నామానికి మహిమ. యేసుక్రీస్తు ప్రభువు కూడా యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకొని ఒడ్డుకొచ్చిన తర్వాత ఆయన మీదికి ఏమొచ్చింది? ఏ రూపంలో వచ్చింది? పావురం. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. చదవాలి, బైబిల్ క్షుణ్ణంగా చదవండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పావురములాగా ఆయన మీదికి దిగివచ్చి ఉన్నాడో ఆకాశవాణి, ఆకాశము తెరవబడి ఏమని పలుకుతూ ఉన్నది? ప్రైజ్. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో అప్పుడే దేవుని యొక్క ఆత్మ అయ్యా నా పాపంలో నీ రక్తంలో కడిగి శుద్ధీకరించు, నన్ను నీ కుమారునిగా నీ కుమార్తెగా చేసుకో అన్న వెంటనే దేవుడు నీలోనికి వస్తాడు. వచ్చి మన జీవితాలను ఒప్పింపచేస్తాడు. నేను నా సాక్ష్యాన్ని చెప్తాను చూడండి. 4వ తరగతి ఉండేటప్పుడు పిల్లలు 4వ తరగతి చదివేటప్పుడు నేను దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత నేను కూడా ఆ చిన్న ప్రాయంలోనే 9-10 సంవత్సరాల వయసులోనే నా పాపాలను యేసయ్య నాలోనికి రా అన్నప్పుడు నేను చేసినటువంటి తప్పులు నా దేవుడు ఏం చేస్తున్నాడంటే, తప్పులు అంటే మనమేం పెద్ద పెద్ద తప్పులు, చిన్నదైనా తప్పే, పెద్దదైనా తప్పే. ప్రైజ్ ది లార్డ్ కదా. అవన్నీ కూడా అంటే బలపాలు తీసుకుండేదే. కానీ మా అమ్మ ఒకసారి కాఫీ చేసి చెంబు నిండా ఇట్లా పొయ్యిలో పెట్టిపోయింది. మా అమ్మ పాపం కంది కట్టి కోసి కూలోళ్ళు వస్తారని కాఫీ చేసి అక్కడ పెట్టిపోయింటే అది గోరెచ్చుకుంది. తాగినట్లల్లా రుచి వచ్చింది. మొత్తం చెంబు కాఫీ తాగినాను, నాకు విరేచనాలు అంటుకున్నాయి. మా అమ్మ, నువ్వు నిజంగా చెప్పు, పొయ్యిలో కాఫీ నువ్వే కదా తాగింది? లేదమ్మా, నేను తాగలేదు. అది కూడా దేవుడు ఒప్పిస్తూ ఉన్నాడు. తర్వాత మా అమ్మ పైన అరటి పండ్లు పెట్టింది. అది గూట్లో ఒక కాలు పెట్టి, కమ్మానికి ఒక కాలు పెట్టి ఒక అరటికాయ తీసుకొని పోయి తిన్నాను. మా తమ్మునికి మా అక్కకని ఎత్తి పెట్టింది, నేను తిన్నాను. అది కూడా దాంట్లో ఒకటి తినేసినాను. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను చెప్పేది ఏమంటే, చిన్నలము పెద్దలముగా సండే స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో
నీ చిన్న బాల్యకాల దినములలో 10 పైసలు తీసుకుందే కానీ 5 పైసలు తీసుకుందే కానీ పావులా తీసుకుందే కానీ ₹1 తీసుకుంది, ఏమవుతుంది? చిన్న రూపాయే కదా, రూపాయికి ఏమొస్తుంది? ఒక చాక్లెట్ కూడా కదా. మేము పిల్లోళ్ళప్పుడైతే 10 పైసలు తీసుకొని పోతే సుమారుగా ఇస్తుండ్రు, ₹1 తీసుకోకపోతే సుమారుగా ఇస్తుండ్రు. ఇప్పుడు ఏది కూడా రావు. కానీ ఇదేమిలే కాదు, మనల్ని ఏదైతే ఒప్పింప చేస్తాడో వాటన్నిటిని కూడా ఒప్పుకొని మనము ఆ దేవుని యొక్క ఆత్మనే మనల్ని ఒప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ కోణంలో ఒకసారి మా నాన్నగారు, మేము కాజీపురం అంటే మా అమ్మ పుట్టినీళ్ళు గుంటకల్లు సెలవులకు పోయి మళ్ళీ స్కూల్ తెరిచే టైంకి మా నాన్న వచ్చి పిలుచుకొని వచ్చేటప్పుడు బళ్ళారిలో ఒక మ్యాట్నీ షోకి పిలుచుకొని పోయినాడు. నేను అక్కడ చూడలేదు. కండ్లు బిర్రకు ముచ్చుకుంటే మా నాయన పట్టను గేటు కొట్టినాడు. సినిమా చూస్తారు పిల్లోళ్ళని పిలుచుకొని వస్తే నువ్వేం చూడు అని. నేను అటు చూడుకోకుండా ఏడుస్తూ ఉన్నాను. ఈ పిల్లకి ఏమన్నా బాగలేదేమో, జ్వరం వచ్చిందేమో, తలకాయ వస్తుందేమో మా నాయన అనుకొని కాఫీ తాగి ట్యాబ్లెట్ వేసుకుంటామంటే అప్పుడు కూడా ఏడుస్తుండాను. తర్వాత నేను మా అక్కయ్యతో అన్నాను, అక్క నేను సినిమాలో వచ్చి అక్కడ కూర్చోయినాను కదా, నాకు అసలు సమాధానమే లేదు. నన్ను దేవుడు ఒకలాగా దేవుని యొక్క ఆత్మ నేను దుఃఖపెట్టినాను, ఏం నాకేం పెద్ద వయసు లేదు. అప్పుడు 4వ తరగతి నుంచి వచ్చింటే 5వ తరగతికి 6వ తరగతికి వచ్చింటాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులు విచ్చిలివిడిగా ఏం చేస్తారమ్మా పిల్లలు? అమ్మ నాయన బయటికి పోతే వేస్తారు. ఇప్పుడు కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ చూడండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోకి వచ్చినప్పుడు శరీరం యొక్క క్రియలు ఏమి చేయబడతాయి కదా. పెళ్ళిళ్ళు అంటే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? చేతులకి కాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏం చేస్తారు? కానీ నేను ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిని. ఈ పెళ్లి సమయంలో కాలు పట్టీలు వేసుకో, ఈ పెళ్లి సమయంలో పచ్చగాజులు వేసుకో, ఇవన్నీ చెప్పి అంటే నాలో ఏదైనా అట్లా చెప్పినప్పుడు కాదనలేను అనుకో, నేను ఏడుస్తాను. అదే వాళ్ళకి ఈ పాపకి ఇష్టం లేదు అని తెలుసుకుంటారు. వద్దులే, ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు లోకానికి సంబంధించినది లోకస్తులు చేసినట్టుగా, శరీరానికి సంబంధించినది శరీరము ప్రేరేపించినట్టుగా మనము నడుచుకోము. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అన్ని కుచ్చించుకొని ఇట్లా వేస్తూ ఉంటే నీకు చెప్పే వాళ్ళతో కరెక్ట్గా చెప్పేస్తాను, అమ్మా మనం దేవుని పిల్లలరా, ఇన్ని రోజులు లేని ఇప్పుడెందుకు ఈ బడాయి, వద్దు అని ఖరాఖండితంగా చెప్తాను కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ నుంచి చేసుకున్నారా నేనేం మాట్లాడి, ఇప్పుడు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని బల్లలో పాలు పొందుతూ ఇప్పుడు స్టైల్ పడకపోతుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. నేను వాళ్ళకైతే నిర్మోహమాటంగా చెప్పినాను, వాళ్ళు నా మాట విని కూడా దానిని వారి తొలగించుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని సంగమా, మనము పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు పరిశుద్ధుడై దేవుని కుమారుడని ఏ విధంగా అనిపించుకున్నాడో, ఈరోజు మనలో పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. చూసినటువంటి అన్యులు, లోకస్తులు, ప్రభుని ఎరగనటువంటి వారు మనల్ని గురించి చెప్పాలి, వీరు పరిశుద్ధులు, వీరు దేవుని కుమారులు, వీరు దేవుని కుమార్తెలు అని మనల్ని గూర్చి లోకము సాక్ష్యం ఇవ్వాలి. కానీ మనము లోకస్తులతో కలిసిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యము తిరిగి 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 గద్దించినా కూడా లోబడనొల్లని వాని విషయంలో లేఖనాలు సెలవిస్తాయి, ఎన్ని మార్లు గద్దించను లోబడనొల్లని వారికి హఠాత్తుగా మరణం అంటే నాశనం, నరకము, నిత్య అగ్ని గుండము, అగ్ని గంధకాలతో మండేటువంటి గుండములో వారు పాలు పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేనిని గూర్చి ఒప్పిస్తూ ఉంటున్నాడు, దేనిని గూర్చి ఒప్పిస్తున్నాడు? ఆయన ఆత్మయే ఉన్నాడు. ఈ రాజు నీ సౌందర్యం కోరినవాడు ఇతడే. ఈ రాజు ఏ సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు? ఏ సౌందర్యాన్నమ్మా? ఆత్మ సౌందర్యాన్ని. వీరు నగురునకై చెక్కబడినటువంటి మూల స్తంభాలైనటువంటి నా కుమార్తెలు ఆ పరిశుద్ధ పట్టణానికి, ఆ పరిశుద్ధమైన యెరూషలేమునకు, ఆ పరలోక రాజ్యానికి
చెక్కబడినటువంటి వారిని మనల్ని గురించి ఏమని ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా, ఇంకను మనలో పాపాలే కానీ లోపాలే కానీ చిన్న చిన్నవి, ఏదో పెద్ద వ్యభిచారము జారత్వము అదే పాపమని మనం అనుకుంటూ ఉంటాం. అది కూడా పాపమే. దాని విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించి సరిచేస్తూ ఉన్నాడా? మనం ఏం చేసుకోవాలంటే ఒప్పింప చేస్తూ ఉన్నప్పుడు ఉగ్రతకు పాలు కాకుండా ఒప్పుకోవాలి. విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క అపరిమితమైనటువంటి కనికరము మన మీదికి వస్తుంది. హల్లెలూయా. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసింది? ఒప్పుకోయింది. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, ఆమె కూడా ఏం చేసింది? ఒప్పుకోయింది. తర్వాత మనం చూస్తున్నాం, పిల్లలు ఒక పక్షవాతం చేత బాధపడుతున్నటువంటి వాని విషయంలో ప్రభు వానికి చెప్పేది ఏమంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. అంటే వాడు కూడా పాపములతో ఉండి వాడు పక్షవాతం చేత బాధపడుతూ వాని పాపము ద్వారానే మళ్ళీ ఏ విధంగా వానికి పక్షవాతం వచ్చిందో, కానీ యేసు ప్రభు ఆ యొక్క అక్కడ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పైకప్పు విప్పి వాడిని కిందికి దించుతారు. తర్వాత నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ఒప్పింప చేస్తాను. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అపవిత్రత, పాపము అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మనం దేని చేత నింపబడతాము? పరిశుద్ధతతో నింపబడుతూ పవిత్రాత్మకు మనం ఆలయం అవుతాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడు. ఎంతమందికి నేను పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలని ఆశపడుతూ ఉన్నారు? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందును బట్టి మన జీవితంలో మనల్ని దేనికి ఒప్పింప చేస్తూ ఉంటాడో దాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే చాలా కష్టం అంటాం. కష్టం అనుకునేటువంటి వారికి కష్టము, సులభం అనుకునేటువంటి వాళ్ళకి సులభం. దేవుడు ఇది చెప్పినాడు, ఇది చేయకోకుండా ఉంటే చాలు. దేవుడు ఇది చెప్పినాడు, ఈ విధంగా ఉంటే నేను జీవిస్తే చాలు. దేవుడు ఇది చూడొద్దు అన్నాడు, చూడుకోకుండా ఉంటే చాలు అని సింపుల్గా తీసుకొని దేవుని కొరకే నిలబడినటువంటి భక్తులు లేరా? చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ చూస్తుంటున్నాము, యేసేపు కూడా అదే ఇంట్లోనే ఉన్నాడు. పాపము దగ్గరికి వచ్చినా కూడా నేను దేవుని కుమారుడును అని దాన్ని అసహ్యించుకున్నాడు. అసహ్యించుకున్నా వదిలిపెట్టుకోకుండా ఉన్నారు. దగ్గరకు వచ్చి శోధిస్తూ ఉంది, నా దగ్గరికి రా శయనించని. కానీ ఏం చేశా? దగ్గరకు వచ్చి గుడ్డలు పట్టుకోయింది, రా రా అని. కానీ అంగీని ఇదిలించుకొని ప్రైజ్ ద లార్డ్ దగ్గరకు వచ్చిన దేవుడు ఉన్నాడు కాబట్టి అది తెలియజేస్తాడు. బిడ్డ, ఆమె నీ భార్య కాదు, నీ సొత్తు కాదు, అది నీది కానే కాదు. పోతిఫర్ భార్య, వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్ కదా. మన జీవితాల్లో ఎప్పుడే కూడా మనము సమర్థించుకోకూడదు, కానీ మనము ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. అది ఎంత గొప్పదే కానీ, ఎంత వెలగలదే కానీ, ఎంత విలువైనదే కానీ, అది మన దగ్గరికి వచ్చిన మనది కానిది మనము దాన్ని ఏం చేయకూడదు? తాకకూడదు. పరిశుద్ధాత్మదేవుడు ఈయన ఇంత పరిసేయుడు, వాక్యం నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, నువ్వు దేవుని నుంచి వచ్చిన బోధకుడు అని చెప్పేటువంటి ఈ వ్యక్తికి ఏ విధంగా ప్రభులో ఉండాలని విషయము తెలియదు. అడుగుతూ ప్రభు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్పితే దేవుని రాజ్యములో ప్రవేశించడు. ఒకడు ఆత్మ మూలకంగాను ఒకడు నీటి మూలకంగాను జన్మించితేనే తప్పితే దేవుని రాజ్యములో క్రొత్తగా జన్మించడము అంటే మరీ తల్లి గర్భంలోనికి పోయి రావడం అని కాదు. ప్రైజ్ ద లార్డ్. క్రొత్తగా జన్మించడము అంటే క్రీస్తులో
మన పాపములను ఒప్పుకొని, మన పాపములను యేసు రక్తంలో కడుగుకొని, మనము ప్రభుని విశ్వసించి రక్షణ పొందడము ద్వారా మనము ఏమి చేయబడుతున్నామంటే నూతన జన్మను ప్రారంభిస్తూ ఉన్నాం. క్రొత్తగా జన్మించినటువంటి వ్యక్తి క్రొత్తగా ఉండాలా, పాతగా ఉండాలా? క్రొత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు అనంతపూర్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంది కదా. మనం 10th అయిన పిల్లలు, ఇంటర్మీడియట్ అయినటువంటి పిల్లలు ఏం చేస్తాము? అక్కడ ఎంప్లాయ్మెంట్ మనం చేపిస్తాం. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కార్డు ఇస్తారు. తర్వాత దానికి ఇంతవరకు అని ఒక టైము ఉంటుంది, ఎక్స్పైరీ డేటు ఉంటుంది. ఆ లోపలే మనం ఏం చేయాలంటే రినీవల్ అనేది మళ్ళీ క్రొత్తదిగా చేయించుకున్నట్టు అప్డేట్ చేయబడుతుంది. మళ్ళీ ఏమైనా మనకు మన చదువుకు సంబంధించినటువంటి ఉద్యోగ అర్హతలైన ఉన్నట్లయితే గిన మా టైంలో పోస్ట్ ద్వారా వచ్చేటివి. అప్పుడు ఫోన్లు అవన్నీ లేవు కదా. కానీ రినీవల్ చేయకపోతే అది ఎక్స్పైరీ అంటే ఇంకా అది దానికి డెత్ అయినట్టే. ఇంకా అది ప్రైజ్ ద లార్డ్. కానీ క్రొత్తగా జన్మించినటువంటి నీవు, నేను, మనము ఏమి చేయబడుతూ ఉండాలంటే దినము నూతన పరచబడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం ఏం చేయబడుతూ ఉండాలి? ఏం చేయబడుతూ ఉండాలి? నూతన పరచబడుతూ పరిశుద్ధ ఆత్మకు మనము ఆలయాలుగా మనము చేయబడుతూ ఉండాలి. అందును బట్టి పరిశుద్ధ ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకము అంటే మనం అబ్బా అది ఎట్లా వస్తుంది, అది ఎలాగూ సాధ్యము, అది నా మీదికి వస్తుందా అని కాదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, మనల్ని దేవుడు ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడే మనం కుమారులుగా చేయబడ్డాము. నరులోనికి జీవాయువును ఊదినప్పుడే మనము జీవాత్మలుగా చేయబడినటువంటి మనము ఆయన ఆత్మతో మనల్ని నింపడా కదా. అక్కడ చూస్తూ ఉంటున్నాము. అందుకోసమే నింపబడడానికంటే ముందు అద్దం ముందుకు మనం వెళ్ళాలి. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఏం చేయబడతాయి? ఏం చేయబడతామమ్మా కదా. మన ముఖానికి అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు బాడీ అంతా కనిపించేదాకా ఎక్కడెక్కడ ఏమేమి మరకలు ఉన్నాయి, గలీజ్గా ఉన్నాము అనేటువంటి విషయాలు చేయబడినప్పుడు మనము సరి చేసుకుంటాం. అదేవిధంగా అనుష ఎప్పుడైతే అద్దం అంటే వాక్యం అనేటువంటి దర్పణము దగ్గరికి, అద్దం దగ్గరికి మనం వెళ్తామో మనలో ఉన్నటువంటి లోపాలే కానీ, మనము నడుచుకునే విధానమే కానీ, మనం చూసే చూపులే కానీ, మనం ఆలోచించే ఆలోచన విధానము శైలే కానీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడినప్పుడు ఏం చెయ్యాలి అంటే వాటిని పరిశుద్ధాత్మ దేవుడే మనకు తెలియజేసేది. వాటిని మనం ఏం చేయాలి అంటే ఒప్పుకోవాలి. మనలో నుంచి వాటిని ఏం చేయాలంటే తొలగించగలగా. అతిక్రమంలో దాచిపెట్టకూడదు, కానీ ఒప్పుకొని చెప్పండి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఏం చేయాలి? లేకపోతే ఆ పాపం ఇంకొకరి మీద దొబ్బేద్దామా? నేను కాదు, వాళ్ళు, నేను ఈ విధంగా చేసేదానికి నేను కాదు, కానీ వాళ్ళు అట్లా నన్ను ప్రేరేపించిరి అని సమర్థించుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళు ఆ విధంగా చేసేకి నిన్ను ప్రేరేపిస్తే వారిని సైతం నువ్వేం చేయాలంటే గద్దించాలి, సరిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కుమారుడువు కదా, దేవుని కుమార్తెవు కదా, నువ్వు పరిశుద్ధులైనటువంటి జ్యేష్ఠుల సంఘంలో నువ్వు ఉన్నటువంటి వ్యక్తివి కదా. ఈ విధంగా చేయడానికి సాతానుడే నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒప్పుకోవద్దు, ఆ విధంగా బ్రతకకూడదు, ఆ విధంగా జీవించకూడదు, ఆ మార్గాలలో మనము నడవకూడదు. ఎందుకంటే మనం నీటి మూలకంగా జన్మించినాం.
ఆత్మ మూలకంగా కూడా జన్మించాం. మన సంఘంలో అనేకులు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం. మాట్లాడని వారిలో ఆత్మ లేదా? ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు సన్నిధిలో నువ్వు పాపాలు ఒప్పుకున్నావో, నాలోనికి రాని నువ్వు పిలిచినావో, విశ్వాసం ఉంచినావో, దేవుని కుమారుడుగా నువ్వు చేయబడ్డావో, దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చింది. చప్పట్లు కొడదాం. వచ్చింది అన్న నమ్మేటువంటి వారు మాత్రమే. హల్లెలూయా. వచ్చిందా మనలోనికి? ఈ రోజు నుంచి మనం ఏ విధంగా జీవించాలి? నువ్వు స్కూల్కి వెళ్ళినా, నువ్వు కాలేజీకి వెళ్ళినా, నువ్వు పనులకు వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు ఏ విధంగా ఉన్నా ఏం చేయబడాలి? ఏ విధంగా ఉండాలి? నేను పరిశుద్ధాత్మకు ఆలయమై, నేను శరీర మూలముగా జన్మించినటువంటి వ్యక్తిని. నేను దేని మూలకంగా జన్మించాను? ఏ మూలకంగా? ఏమై ఉన్నాను? ఏమై ఉన్నాను? ఆత్మ అయి ఉన్నాను అన్నటువంటి వారందరూ టాప్ లేసేటట్టుగా 2 చేతులు పైకెత్తి ఉత్సాహంగా ఒక పండుగ దినంలాగా నీ పరిశుద్ధత ఏం చేస్తుంటే అనేకులను ఆకర్షిస్తుంది కదా. యేసు ప్రభువు వెళ్తూ ఉంటేనే, హే యేసు ప్రభు వచ్చినాడు, యేసు ప్రభు వచ్చారు, రండి 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 రండి. హే ఆ సీదోనియాకి వచ్చారు, కూరేని సీమోని ఇంటికి వచ్చారు, రండి 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 రండి. ఎందుకు? ఆయన మీద ఉన్నటువంటి ఆత్మ అనేకమైన కార్యాలను చేస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము తీసుకున్నాడో, మీకు ఆ విషయాలు చెప్పాలంటే నాకు చాలా సమయం అవుతుంది. బాప్తిస్మం తీసుకున్నాడు, ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశవాణి చెప్పింది. తర్వాత 40 రోజులు ఆయన అరణ్యానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. సైతాను శోధించినా కూడా వాక్యము చేత గద్దించినాడు. తర్వాత పేతురు దగ్గరకు వచ్చినాడు. పేతురు దగ్గరకు వచ్చి నా వెంబడి రా అన్నాడు. అక్కడ పేతురు ఏం చేశాడంటే, ఒక్కసారి చూపిస్తున్నా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20 వచనాలు. మైక్లో చదవండి రా, మైక్లోనా? వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 22 వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి. మీరు 3వ అధ్యాయంలో చూస్తే ఆయన బాప్తిసం తీసుకున్నట్టుగా చూస్తున్నాము. 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు సాతాను ద్వారా 3 రకాలుగా శోధించబడినట్టుగా చూస్తున్నాము. తర్వాత ఆయన గలిలయ సముద్ర తీరానికి వచ్చి అక్కడ పేతురదబడిన సీమోను, ఆంధ్రే వాళ్ళందరూ కూడా అక్కడ వలలు పెడతా ఉంటే ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తున్నప్పుడు దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించింది. 24 మత్తయి. ఆయన కీర్తి సిరియా దేశమంతటా నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యంలో పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షపాతం గల వారిని ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని, హల్లెలూయా. తర్వాత ఆయన కొండ మీదకి వెళ్తాడు. కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ ఉప్పును గూర్చి, వెలుగును గూర్చి ప్రసంగము, అనేకమైన ధన్యతల గూర్చి ప్రసంగము. హల్లెలూయా. అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని గురించి మనం డబ్బా చెప్పుకునే పనే లేదు. నేను అట్లా, నేను ఇట్లా, నేను అది, నేను ఇది అని చెప్పే పని లేదు. మనల్ని గురించి ప్రజలు సాక్ష్యం ఇస్తారు. యేసు ప్రభు వెంబడి ఆయన రండి అన్న వెంటనే అన్ని వలలు విడిచిపెట్టి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి, అంతా వదిలిపెట్టి వచ్చినారంటే అర్థమేమి? ఎప్పుడైతే కదా 5వ అధ్యాయంలో లూకాసు వార్త 5లో మనం చూసుకున్నట్లయితే ఈ పేతురు కూడా ఏమంటాడు, పాపాత్ముడను
నన్ను విడిచిపెట్టిపో అని తన పాపాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? పేతురుని పట్టజాలనంత విస్తారమైనంత 2 దోణెలు మునిగిపోవునంతగా చేపలు పడినా వాటిని దేనిని కూడా చూడలేదు. యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూసినాడు. ఆయన మాట్లాడుతూ ఉంటేనే ఈయనలో పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించినాడు. ఆయన జీవించిన జీవితము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న దైవ కుమారుడు, దేవుని కుమారుడు. ఈరోజు మనం చెప్తాం, నీ దేవుని బిడ్డ. ఎవరన్నా మనల్ని ఏమన్నంటే ఏమంటాం? నేను దేవుని బిడ్డ, చూడు నన్ను అంటే బాగుండదు, నీకేమన్నా ఒకటి అవుతుంది, ప్రైజ్ ద లార్డ్ అని మనుషులను బెదిరిస్తాం. మంచిది, కానీ దేవుని బిడ్డ కదా, దేవుడు ఏమైనా చెప్తూ ఉన్నాడా? వచ్చినాడు, ప్రజల్లో ప్రకటిస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న వ్యాధులు, రోగాలు, అసమాధానాలు, కొట్లాట్లు, జగడాలు అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. వెంబడిస్తూనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే పరిశుద్ధ, అందుకే సువార్తల్లో మనం చూస్తాం, నేను ఆకర్షించితేనే తప్పితే ఎవ్వరూ నా సన్నిధికి ఎవరు ఆకర్షించాలి? దేవుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్ని ఏం చేయాలంటే ఆకర్షించాలి. అంటే మనము సువార్త చెప్పేటువంటి సువార్తకు శక్తి ఉండాలి అంటే ఈ మాటలలో ఏమై ఉండాలి అయ్యా? ఆత్మతో చెప్పే మాటలై. అందుకోసమే మీరు ఊరకే ఉండండి, మాట్లాడేవారు మీరు కాదు, మీలో ఉందా అంటే నువ్వు మాట్లాడే మాటే కానీ, నువ్వు చేసే పనే కానీ, నీ క్రియలలో, నీ మాటలలో ఏమి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వెల్లడి చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుకోసమే దేవా నన్ను నింపు 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 అంటే నింపుతాడు. నింపినటువంటి నింపుదల అది కొద్ది కాలము కాదు, కానీ నీవు నేను భూమి మీద ఉన్నంత వరకు, యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఆ అభిషేకాన్ని ఏమి చేసుకోవాలంటే కాపాడుకోవాలి, రినీవల్, నూతన పరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నా జీవితములో, నా జీవితములో క్రొత్త జీవితము నాకిచ్చినావు, క్రొత్త మనసుతో. పాడాలి, పాడాలి. క్రొత్త జీవితము నాకిచ్చినావు, క్రొత్త మనసుతో. అందరు చెప్తామా? నూతన కార్యములు, నూతన కార్యములు నీరుపులో నన్ను స్థిరపరచగలవని, అందరు చెప్పండి, అయ్యా నన్ను నూతన పరచు పరిశుద్ధాత్ముడా. కార్యములు నీవు చేయగలవని, నీ రూపులో నన్ను స్థిరపరచగలవని, ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు. క్రొత్త జీవితము నాకిచ్చినావు, క్రొత్త మనసుతో నన్ను నడిపినావు, క్రొత్త జీవితము నాకిచ్చినావు, క్రొత్త మనసుతో నడిపినావు. అయ్యా నా పాత్రను నూతనముగా చెయ్యి, నా గిన్నెను నూతనపరచు, నా హృదయాన్ని నూతనపరచు, నా శరీరాన్ని నూతనపరచు. నన్ను అన్ని మాలిన్యము, నన్ను అడ్డుకున్నటువంటి పాపపు మరకలు, మాలిన్యము తొలగించు, నన్ను నూతనపరచు యేసయ్యా.
నూతన పాత్ర చెప్పాలి, పాడాలి ప్రతి ఒక్కరు. చేయగలవని నిండి పొర్లు నాట్లుగా నన్ను చేయగలవని, నూతన పాత్రగా నన్ను చేయగలవని, నిండి పొర్లు నాట్లుగా నన్ను చేయగలవని, ఏదైనా ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు, 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 నా జీవితములో నీవే చేయగలవు. హల్లెలూయా. ప్రభు ఏ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు? క్రొత్త పాత్రగా. పాతవి గతించెను సమస్తము, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను. అంటే క్రొత్త జీవితం, క్రొత్త భాష, క్రొత్త చూపు, క్రొత్త తలంపులు. అంటే అన్నీ కూడా పరిశుద్ధతలో నూతనతనం అనేది రావాలి, క్రొత్తదనం అనేది కనిపించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, 17వ తారీఖున దైవ సేవకులు పరిశుద్ధాత్మ అభిషేకము నింపుదల నిమిత్తమై సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నింపబడాలన్నటువంటి దృక్పథంతో మన పాస్టయ్య ఆ యొక్క సదస్సును ఏర్పాటు చేసింటుండగా మన ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి కేవీ రఘునాథ్ డానియల్ అయ్య గారు మన మధ్యలోకి రాబోతున్నారు. ఆ దినము కొరకు నీవు నూతన పరచబడుతూ ఉన్నట్లయితే సేవకులు మన మీద చేతులు ఉంచినప్పుడు చేతులు ఉంచక మునిపే కూడా నువ్వు నింపబడేటువంటి వ్యక్తివిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు పాపపు ఆలోచనలు వస్తాయి, పాపపు తలంపులు వస్తాయి, అవి చెప్పేటివి కాదని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే నీవు శరీరంలో ఉన్నావు, వస్తాయి. కానీ ఆత్మ శరీరమును శరీర క్రియలను ఏం చేస్తుంటే చంపివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవి నాకు సంబంధించినవి కాదు, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను. ఛీ సైతానా, ఏ దురాత్మ, ఏ అపవిత్రాత్మ, నేను దేవుని పరిశుద్ధమైన ఆలయమైనాను, నాలోనికి నీవు వచ్చేకి అవకాశం లేదు, వీలు లేదు, తొలగిపో అని నీవే నీ నోటితో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి కదా? నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తరమడము సులభమా? నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి నేను తరమడము సులభమా? లేకపోతే నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి తరమడము సులభమా? దేవుడు కూడా నీకేమిచ్చినాడు? ఏమిచ్చినాడు? నువ్వు దేవుని రక్తం చేత కడగబడ్డావు, దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నది. నువ్వేం చేయాలి? ఏం చేయాలి? శత్రు బలమంతటి పైన మనకు అధికారం ఇచ్చిన్నాడు. మనం ఆత్మ బలమును పొందినటువంటి వారము, మనోబలమును పొందినటువంటి వారము, వాక్య బలాన్ని పొందుకున్న మనము ఏం చేయాలంటే అపవాదిని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎదిరించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, నికోదేం బైబిల్ గ్రంథాన్నంత క్షుణ్ణంగా చదివిన యొక్క వ్యక్తితోనే నీవు క్రొత్తగా జన్మించితేనే తప్పితే దేవుని రాజ్యంలో ముసలోడైనాను కదా, నేను ఎట్లా మాయమ్మ కడుపులోకి పోయేది ఎట్లా, నేను మళ్ళీ వచ్చేది ఎట్లా? ఎంత ప్రభు అన్నాడు, అట్లా కాదయ్యా, ఒక్కసారే భూమి మీదకి వచ్చేటువంటి జన్మ తల్లి ద్వారా. కానీ రెండవ జన్మ అంటే ఏమంటే, మనము నోటితో ఒప్పుకొని
హృదయమందు విశ్వసించినప్పుడు పునర్జన్మ అనేది కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. తీతు పత్రికలో మనం చూద్దామా ఒక్కసారి. వెరీ గుడ్. తీతు 3వ అధ్యాయము 5వ వచనం. అమ్మ మైక్లో చదవండి రా కొడుకు. నేను అట్లా మీరు చదివినట్లయితే మైక్లోకి రాదు, దయచేసి మైక్లో చదవండి ఎవరైనా కూడా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియులారా, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలకముగా కాదు. ప్రైజ్ ది లార్డ్. అన్నదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, ఆ దానము ఈ దానము ద్వారా కాదు, తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన అంటే క్రీస్తులో తిరిగి జన్మించడము ద్వారా నీవు నూతన పరచబడము ద్వారానే నీకేమంటే రక్షణ వస్తుంది, రక్షించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము క్రొత్తగా జన్మించినామా లేదా? మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకొని పునర్జన్మ సంబంధమైన స్థానం. అందుకోసమే హెబ్రీ పత్రిక పౌలు రాస్తాడు, వాక్యము చేత ఉదక స్నానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ పునర్జన్మ సంబంధమైన స్థానం ఏ విధంగా వస్తుంది? పాలతో అభిషేకం చేస్తే వస్తుందే? పెరుగుతో అభిషేకం చేస్తే వస్తుందా? కోడిగుడ్ల చేత అభిషేకం చేస్తే వస్తుందా? కాదు. ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము దేని ద్వారా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క ప్రార్థన ద్వారా, సహవాసానికి క్రమముగా రావడము ద్వారా మనం ఏమి చేయబడతాము? నూతన పరచబడతాం. ఈరోజు చాలామంది రాలేదు అంటే నేను నూతన పరచబడినాలే అంటూ కూడా కొన్ని విషయాలు నేను ఈరోజు రాకపోయినట్లయితే నాకు కూడా తెలిసేటివి కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను పరిశుద్ధుడనే చెప్తాము, కానీ ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఒప్పింప చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి మనము విడిచిపెట్టాలి, కనికరము పొందాలి. తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానము ద్వారానే ఆయన రక్షించెను. దేని నుంచి రక్షించినాడు? పున్నామి నరకము నుండి, నిత్యత్వ అగ్నిగుండము నుండి మనల్ని రక్షించి నిత్యము హల్లెలూయా గానాలతో స్తోత్రాలతో ఆరాధించే ఆ యొక్క పరమ యెరూషలేమునకు మనము చేర్చబడేటువంటి వారిగా ఉంటాము. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనుకున్న పునర్జన్మ అంటే మళ్ళీ మా అమ్మ కడుపులోకి పోవాలా రావాలా కాదు, క్రియల మూలకంగా జరిగేది కాదు. ఇది ఒక ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు నూతన స్వభావము, నూతన మనస్సు, నూతన హృదయాన్ని దేవుడు మనకు కదగా. హెస్కేలు గ్రంథం 36లో చూస్తే మీకు నూతన హృదయమును నూతన స్వభావాన్ని కలగజేస్తాను అంటాడు. తర్వాత ఫిలిప్పీ పత్రికలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మంచి మాటలు రాయబడి ఉంటూ ఉన్నాయి. ఒక్క నిమిషము. ఎఫెసీ ఇక్కడ కూడా చూడండి, నాకు ఇంకా చెప్పడానికి సమయం లేదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:22 మైక్లో. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అంటే ప్రాచీన అంటే పాత స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావమును చెప్పండి. ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకొనుడి. ఈ నవీన స్వభావము రావాలి అంటే ఏం చేయాలి అంటే 23లో
మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మన ప్రవర్తనలో మనము నూతన పరచబడిన వారై, మన అనుదిన దైనందిన జీవితంలో నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, ఏ స్వభావము? క్రొత్త స్వభావము. అందుకోసం ఇప్పుడు పాడుకుందాం కదా, ఆయన క్రొత్త మనస్సు, క్రొత్త పాత్రలుగా, నూతన పాత్రలుగా మనము చేయబడాలి. కాబట్టి మన చిత్తవృత్తి, మనల్ని మనమే భక్తి విషయంలో ఏం చేసుకోవాలి? సాధకము చేసుకోవాలి, అభ్యాసము చేసుకోవాలి. ప్రియులారా, అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నికోదేము అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అయ్యా, ఒకడు నీటి మూలకంగా ఆత్మ మూలకంగా పుట్టితేనే దేవుని రాజ్యంలో, శరీరం ప్రకారంగా పుట్టినవాడు శరీరం అవుతాడు, ఆత్మ ప్రకారంగా పుట్టినవాడు. మనం ఏ ప్రకారంగా పుట్టినాము? శరీరము అన్నటువంటి వారందరూ కూడా చేతులెత్తండి. శరీరం ప్రకారంగా అంటే నీ అనేది అంటే శరీరం ప్రకారంగానే మనం ఈ లోకంలో వచ్చినాము. ఆత్మ మూలకంగా పుట్టి కూడా శరీరం ప్రకారంగానే జరిగిస్తూ ఉన్నామా? లేదు కదా. అందరు హల్లెలూయా చెప్దామా? ఓకే. మీరు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో నేను శరీరం మూలకంగా పుట్టిన శరీరం ప్రకారం నడుచుకోవడం లేదని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. దైవ సన్నిధిలో దైవ సాక్షిగా దేవుని యొక్క ఆత్మ, ఆంటీ గారు పడిపోతారు చూడండి మా పక్కన వాళ్ళు, దైవ సాక్షిగా దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నాడు, మిమ్మల్ని ఒప్పింపచేస్తూ ఉన్నాడు కదా. నీ శరీర ప్రకారంగా పుట్టినను నేను శరీరంగా జీవించనని చెప్తూ ఉన్నా కదా. ఏ ఆత్మ మిమ్మల్ని చూస్తూ ఉంది? ఏ ఆత్మ చూస్తూ ఉంది? మీరు ఇక్కడ అట్లా చూస్తూ నన్ను మోసం చేయొచ్చు, నీ ఇంటిలో ఉన్నటువంటి నీ భర్తను, నీ పిల్లలను, నీ భార్యను, నీ పిల్లలను వంచొచ్చు, కానీ దేవుని దృష్టి, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కళ దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. ఆ కను దృష్టిలోనికి నువ్వు పడక తప్పవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నవీన స్వభావంను ధరించుకుని తన చిత్తవృత్తి యందు నీతియు యథార్థమైనటువంటి కల్లా కపటము వంచన మోసంతో కూడిన భక్తి గురించి ప్రభు మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. ఇటు భక్తిగా ఉండి బయటికి పోతున్న సిగరెట్లు కాల్చేది, ఇటు భక్తిగా ఉండి బయటికి పోతున్న తొంబాకులు, ఆకవక్కులు, అవి పరిశుద్ధాత్మదేవుడు ఒకసారి చెప్తున్నారు, నేను విడిచిపెట్టండి అని చెప్పను అని. మీ మధ్యలోకి మేము విడుదల చేస్తూ ఉండేది ఏమంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయనే ఒప్పింపచేస్తాడు, ఆయనే పరిశుద్ధపరుస్తాడు, ఆయనే పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు, ఆయనే పరిశుద్ధతలో నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మనము పరిశుద్ధాత్మకు ఏమై ఉండాలి? ప్రభావతి ఏమై ఉండాలి? ఆలయమై. దేవునికి ఆలయము కదా. మన ఇంట్లో గుడి దేవుని ఇల్లు ఉంటుంది, దాంట్లో కూర్చోబెట్టుకొని అది పూజ చేయండి అని చెప్పాలా మనము? కాదు. మన భక్తి జీవితం ఏం చేస్తుందంటే, అబ్బా వీళ్ళు ఏమి ఇంత ఘనంగా బతుకుతా ఉన్నారు, ఏమి విలువ, వాళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు దేవుని బిడ్డలే, మళ్ళీ వీళ్ళు కూడా దేవుని బిడ్డలే, వీళ్ళు ఎందుకు ఇట్లా చేయరు? నిజమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి భక్తి, సద్భక్తి, సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి కలిగినటువంటి ప్రజలు అని అన్య జనులు, మన బంధుజనులు, మన స్నేహితులు, మన మిత్రులు మన మీద ముద్ర వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఏమై ఉన్నాము? మనం దేని ప్రకారంగా నడుచుకోవాలి? ఏమి ప్రకారంగా? ఆత్మ ప్రకారంగా. నేను చెప్తూ ఉన్నాను కదా, నువ్వు ఆత్మ ప్రకారంగా నడుచుకున్నట్లయితే శరీరాన్ని జయిస్తావు.
ఆత్మ ఉన్నటువంటి నేను కూడా దేనిలో ఉన్నాను? ఆత్మ, దేవుని ఆత్మ ఉన్నటువంటి మీరందరూ కూడా దేనిలో ఉన్నారమ్మా? అయ్యా దేనిలో ఉన్నారయ్యా? శరీరంలో ఉన్నాం. శరీరంలో ఉన్నటువంటి మనల్ని ఒక మంచి వస్తువే కనిపించింది అనుకో, ఏమవుతారు? టెంప్ట్ అవుతారు, ఆకర్షించబడతారు, శోధన కలుగుతుంది. ఒక అందమైనటువంటి వ్యక్తి కనిపించినాడు అనుకో, ఏమవుతారు? ఒక మోహపు చూపుతో చూచేటువంటి, ఈయనే నాకు భర్త అయింటే బాగుండే, ఒక మంచి షావుకారి ఈయనే అంటే ఏమని అర్థం అది? ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నింపబడతావో, నువ్వు శరీరములో ఉన్నను నువ్వు ఏమవుతావు? ఆత్మ ప్రకారంగా జీవించేటప్పుడు కలుగుతుంది. కలగదు అని నేను చెప్పను, ఎందుకంటే మన శరీరంలో ఉన్నాము, ప్రస్తుత కాల పరిస్థితులు బాగుండవు. దాన్ని బట్టి నువ్వు ఆ విధంగా అనుకో, వెంటనే సైతానా, నేను దేవుని ఆత్మ, నేను పరిశుద్ధాత్మకు ఆలయము, వెళ్ళిపో. ఎందుకంటే లోకము అపరిశుద్ధమైనది, లోకములో మాలిన్యం ఉంది, అంటుతూ ఉంటుంది, తగులుతూ ఉంటుంది, మన ఎదుటికి వస్తూ ఉంటుంది. కానీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు దానికి ఆకర్షించబడి దాని లోపలికి చేర్చుకున్నావా, నెమ్మదిగా అది ఏం చేస్తుందంటే పాపము పరిపక్వమై మరణము కంటుంది. కాబట్టి ఎప్పుడైతే అది మన ఎదుటికి అది తప్పుగా వస్తుందో దాన్ని అప్పుడే ఏం చేయాలి? శరీరంలో ఉన్నాము, ఆకర్షించబడతారు, కానీ దానిని ఏం చేయాలి? వాక్యము చేతను, ప్రార్థన చేతను, పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానము చేతను ఏం చేయబడాలి? మన యొక్క స్వభావమును నూతన పరచుకునేటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ నింపుదల కావాలి అని మనం ఆశపడుతూ ఉన్నాము. క్రొత్తగా మనం ఏం చేయాలి? జన్మించాలి. జన్మించినామని చెప్తూ ఉన్నటువంటి మనము మన యొక్క జీవితాలను, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ శరీరంలో ఉన్న మనము ఈ శరీరము ప్రేరేపించినట్టుగా మనము ఒప్పుకోకూడదు. ఈ శరీరము మనల్ని నడిపించే విధానంలో మనము నడవకూడదు. శరీరంలో శరీరం ప్రకారంగా నడిచేవాడు ఏమైనాడు? ఆత్మ ప్రకారం నడుచుకున్నవాడు మనం ఏమై ఉన్నాము? ఆత్మ అని గట్టిగా చెప్పండి ఒక్కసారి. పరిశుద్ధాత్మ, నేను ఆత్మనై ఉన్నాను, నా పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మలో జీవిస్తూ ఉన్నాడు. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుని మూలకముగా ఈ లోకములో నేను నా సంబంధమైన జీవితము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధులను దేవుని కుమారులను దేవుని కుమార్తెనై ఉన్నాను. ఏమై ఉన్నాము? అన్నయ్యోళ్ళు, అక్కయ్యోళ్ళు అందరూ కామ్గా ఉండండి. ఏమై ఉన్నారయ్యా? ఏమై ఉన్నారు? నిజముగా, యథార్థంగా దేవుని సన్నిధిలో మీరు ఏం చెప్తున్నారు? దేవుని కుమారులని. మనమందరం ఏమని చెప్తున్నాము? నిజముగా, యథార్థంగా, నీతిగా, సత్యంగా. ఆమెన్, ఆమెన్, ఆమెన్ అంటే అవును అని చెప్తూ ఉన్నారు. జాగ్రత్త, బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా ఉంటున్నారో ఆయన చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సంఘమా, ఎత్తబడేది ఏ సంఘము? పెంతెకోస్తు సంఘం. వెరీ గుడ్. ఎత్తబడేది పరిశుద్ధమైన, జ్యేష్ఠులైన, మచ్చ, డాగు, కళంకము, ముడత మరి అట్టిది లేని సంఘము. నిర్దోషమైన, నిష్కళంకమైన, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వధువు సంఘమే. వరుడైన యేసుక్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నాడు. వధువులుగా మనం ఏం చేయాలి? అలంకరించుకోవాలంటే రేపు ఆదివారం ఎట్లా వస్తారో మరి భయం వేస్తుంది. కాదు, పరిశుద్ధమైన భూషణాలతో ఏం చేయాలి?
పరిశుద్ధమైన భూషణాలతో ఏం చేయాలి? నన్ను నేను అలంకరించుకోవాలి. దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధమైన భూషణాలు అలంకరించుకొని స్తోత్రమని మనం చెప్తూ ఉండగానే సైతాను వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యెహోషువ సైన్యము పరిశుద్ధమైన భూషణాలు ధరించుకొని పరిశుద్ధ అలంకారాల చేత అలంకరించబడి స్తుతులు, స్తోత్రాలు, గానాలు పాడుతూ ఉండగానే దడ, వణుకు, వదంతి వారిలోనే పుట్టింది. వారిలోనే ఒక వదంతి కలిగి వారిలోనే 1,25,000 మంది దేవుని యొక్క దూత చేత వారు సంహరించబడినట్టుగా దేవుని యొక్క లేఖనాలతో చూస్తున్నాం. మనకున్నటువంటి బలము ఆత్మ బలము, మాంస సంబంధమైన అండ కాదు. దేవుడే మన అండ అంటే ఆత్మ సంబంధమైన అండ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చిన్న పిల్లలను ఉగ్గు పాలుతో మీరు పడుకోబెట్టేటప్పుడు ఏం చేయాలంటే, పిల్లలు వాళ్ళు వింటారా, వాళ్ళకి అర్థమవుతుందే కాదు, చెప్తూనే ఉండండి, చెప్పిస్తూనే ఉండండి, ప్రార్థన చేయిస్తూనే ఉండండి. కుటుంబంగా కూడుకోండి. రాత్రి తల్లే కానీ తండ్రే కానీ మీ పిల్లలు పడుకోబెట్టేటప్పుడు చేతులతో జోకొడుతూ దేవుని గురించి నేను చెప్పిండేదే చెప్తా ఉంటే మా పిల్లలకి దావీదు గురించి, 23వ కీర్తన గురించి, తర్వాత కొన్ని విషయాలు ఆ వాక్యాలు వాళ్ళకు వింటారా తెలీదు, అది మళ్ళీ చెప్తారా తెలీదు. మనం చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క ఊహ, వాళ్ళ యొక్క ధ్యాస, వారి యొక్క ధ్యానము ఏమవుతుందంటే దేవుని వైపు మరల్చబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ దుష్టుడు వాళ్ళు తప్పిపోయినా కూడా నీవు విత్తిన వాక్యం అనే విత్తనము ఏం చేస్తుందంటే పడిపోయినా లేపుతుంది, తప్పిపోయినా తిరిగి దేవుని మార్గాలలోనికి నడిపిస్తుంది. అందుకోసమే మన పిల్లల్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో, వాక్యములో, ప్రార్థనలో, బైబిల్ మనము చదివేటప్పుడు వాళ్ళకి చెప్పించేట్లో మనం ఉన్నప్పుడు నిజముగా పరిశుద్ధతలో కట్టబడడానికి సాధ్యమవుతుంది. వాక్యం అనే దర్పణము. అందుకోసమే సహవాసాన్ని మనం ఏం చేయకూడదు. అందుకోసమే పౌలు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారని చెబుతూ కింద ఏమని రాయబడిందమ్మా? మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారని చెప్తూ మీరు అపోస్తలుల సహవాసమెందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండరు. కొందరు మానుకొనున్నట్లుగా మానుకొనక మరి ఎక్కువగా మనము సమాజంగా అంటే సంఘముగా ఏం చేయాలి? కూడుకోవాలి. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు రాత్రి ప్రార్థన అంటే మనం ఏం చేయాలి? సంఘముగా కూడుకొని, ఉపవాస ప్రార్థన అంటే సాధ్యమైనంత వరకు నీకు పని లేదు అంటూనే మందిరంలో ఏమైనా ప్రార్థనలు ఉన్నాయా? సహవాసానికి ఉన్నటువంటి బలము ఇంత అంత కాదు. అందుకోసమే యోబు గ్రంథంలో కూడా మీరు ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం. రొట్టె విరిచేది, ఈ నా శరీరము తిని ఈ నా రక్తము త్రాగువాడే కదా, శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువ కలిగి కదా సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును అంటే కనెక్షన్ కట్ కాకూడదు. ప్రైజ్. ఆ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులను తన ఆత్మచేత ప్రేరేపించి రాయించినటువంటి లేఖన భాగాల ప్రకారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఈ లేఖన భాగాలను నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కూడా మోకరిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇచ్చిన లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.